లాక్ చెప్పి అయితే మనం వేరే బొమ్మకి డెకరేషన్ చేయడానికి అయితే వెళ్తున్నాము. చూసేద్దారండి ఏ విధంగా మేము డెకరేషన్ చేస్తాం అన్నది. ముందుగా మనం ఫోమ్ అయితే కట్ చేసుకొని అసలుకి అయితే కట్టేసుకుందాం. ఇది చాలా రేట్, ఇది మనం కొద్దిగా జాగ్రత్తగా అయితే వాడుకోవాలి. రెండో ప్రోగ్రామ్కి మనకైతే యూజ్ అవ్వాలి కదా, అందువల్ల మేమైతే జాగ్రత్తగా కట్ చేసుకొని కొలత ప్రకారం అయితే కట్టేస్తాం. చూడండి అక్కడైతే ఉట్టి కొడుతున్నారు. ఈ బొమ్మ ఉన్నాయి ఇక్కడే బొమ్మ పెట్టలేదు. నీట్గా అసలు కట్టిన తర్వాత మనం అయితే వాటర్ అయితే తడపాలి ఇట్లకి. చూడండి మా వాడైతే తడుపుతాడు వాటరు. ఇంక ఈ ఫోమ్ మొత్తం మనం ఈ వైట్ పూలు అయితే చిక్కగా కుట్టేయాలి, గ్యాప్ లేకుండా. చూపిస్తాం చూడండి మీకు మొత్తం. అంటే కుట్టేసిన తర్వాత మళ్ళీ బార్డర్ అయితే ఇవ్వాలి. బార్డర్ ఇచ్చామంటే ఇది కంప్లీట్ అయితే అయిపోద్ది. ఇదే మాకు లేట్ ప్రాసెస్. ఇంకా మనం వచ్చామని ట్రాక్టర్ కూడా అయితే తీసుకొచ్చేసి మొత్తం నీట్గా అయితే కడిగేసారు ట్రాక్టర్ కూడా. అంటే బొమ్మ దీని మీద పెట్టేసి మేము డెకరేషన్ చేసుకుందాం, సింపుల్గా ఉంటుందని. ఇప్పుడు చేసుకున్నా కదా ఇంకా ఇంకా ఫోమ్కి వైట్ పూల్ అయితే కుట్టేసుకొని స్ట్రెచ్చర్ కట్టేదానికి అయితే వచ్చేసి మేము చూడండి పైన నిలబడుకొని అయితే కడుతున్నాము. వైర్లు కూడా దగ్గరగా ఉన్నాయి, కొద్దిగా అలర్ట్గా అయితే ఉండి కడుతున్నాము. కింద అన్నోళ్ళు కూడా జాగ్రత్త అని చెప్తున్నారు వైర్లు ఉన్నాయని. ముందు ఫ్రెండ్ ఈ విధంగా మనం ఫోమ్ అయితే కట్టుకొని తర్వాత ఆకైతే గుచ్చాలా. ఆకు గుచ్చిన తర్వాత పూలు అయితే గుచ్చేసామంటే ఇంక మన ఫ్రంట్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఇంకా కింద అయితే పార్టీ గల వాళ్ళు కొద్దిగా తొందర పెట్టేసరికి నేను వీడియో అయితే తీయలేకపోయాను. చూడండి మొత్తం అయితే ఆల్మోస్ట్ అగ్గిపుల్లలు అవన్నీ మేమైతే కట్టేసాము. ఇంక రన్నింగ్ కూడా బుడి చేస్తూ ఉన్నారు. కూడా తీర్చరా లీవ్స్ ఎట్ట పెట్టాలని ఫోటో చూసుకోవాలి. నువ్వు రౌండ్ గా పడిచారు ఉందా అసలు దానికి చేతికి రౌండ్ గా ఉండాలి. చిన్న చేయాలి.
గట్టిడా సేమ గిఫ్ట్ ఇప్పుడు ఎట్రా బొక్క పెద్దగా ఫోన్లో క్లారిటీగా ఉన్నాయమ్మయ్యా. చెప్పాలి నువ్వు నాకు చెప్తానే అనుకో ఏం చేస్తాను కానీ రెడీగా మనం దగ్గర డీజే పడక మనమే చాలు తీసి అడిగిస్తే పర్లేదు. చూస్తా రామన్నా తొమ్మిది రామాలు ఇచ్చిరా. ఇంకెక్కడికైతే డెకరేషన్ అయితే పూర్తిగా కంప్లీట్ అయితే అయిపోయింది. చూడొచ్చు మీరు మేము ఎలా చేసాం అనేది డెకరేషను. ఇంతవరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక మేము ఇంటికైతే బయలుదేరేస్తాం.